ఎంతమంది ఉన్నారు? 96 మెంబర్స్. ఏంటి టిఫిన్? ఇడ్లీయా? నమస్తే. ఇది మధ్యాహ్నానికా? పిల్లలు డబ్బాలు తీసుకెళ్ళి డబ్బాలు పట్టుకెళ్ళిపోతారు సార్. బాక్స్ ఎవ్రీడే వెళ్ళిపోతారు సార్. ఇదేం కర్రీ? ఇది క్యాబేజీ అట్టేసురేనా? ఎందుకని అట్టేసురు? గింజది పోకూడదు. ఏం గంజిపోతే ఏమవుతుంది? అబ్బో తెలుసా? 45 రైస్. వెరీ గుడ్. తెలియాలి, మీకు తెలియాలి, అందుకోసం అడుగుతున్నా. ఎట్లా మీరు 3-4 రోజులకు ఒకసారి పర్చేజ్ చేస్తారా? 2 డేస్కి ఒకసారి చేస్తాం సార్. ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 92 ఉన్నారు సార్. వాచ్మెన్ ఒకరు ఉన్నారు సార్. 3. మీకు వేరే ఇంకా ఇన్ఛార్జీలు ఉన్నాయా? ఇది ఒకటే? ఒకటే సార్. ఒకటే. వెరీ గుడ్. పీజీ వాళ్ళు రండి అమ్మా. పీజీ వాళ్ళు ఎలా ఉంది ఇక్కడ? అన్నీ బాగున్నాయా? మెనూ బోర్డు ఉంది కదా, దాని ప్రకారం వస్తున్నాయా అన్నీ? చికెన్ వస్తుందా? 2 టైమ్స్ ఇస్తారా? మంగళవారం ఈవినింగ్, సండే మధ్యాహ్నం. ఎన్ని పీసెస్ వస్తాయి? 4 or 5. గ్రేవీ ఇస్తారా కావాల్సినంత? మీరు హ్యాపీనా ఇక్కడ? డ్రింకింగ్ వాటర్ క్యాన్లు తెప్పిస్తా అంటున్నారు కదా అప్పుడప్పుడు. క్యాన్లు కరెంట్ లేదా? ఎక్కువ పోతుంటుందా కరెంట్? టౌన్ కదా, అంటే లోడ్ ఎక్కువ ఉంటుందేమో, ఇబ్బంది అవుతుందా? ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? డ్రైనేజ్ రాసుకోవాలి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటా. ఇంకా ఏమన్నా ఫుడ్ గురించి ఏమన్నా ప్రాబ్లం? మెయిన్ క్యారియర్లు రోజు బాగా మంచిగా పెడతారా? ఈరోజు బాగా చేశారు, అట్లా చేస్తారు రోజు? ఓకే, చలో. హౌ ఆర్ యు ఆల్? బాగుంది మీ హాస్టల్, బాగా నీట్గా. గాడ్ గిఫ్ట్. కొన్ని మన అదృష్టం కూడా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్క హాస్టల్ చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్ అంటే సరిగా ఫెసిలిటీస్ లేక, సరిగా మెయింటెనెన్స్ లేక, దానికి డబ్బులు ఇవ్వరు అవన్నీ శుభ్రం చేయడానికి. ఇంకా కొంచెం చిన్నవి ఇంకా చేపించేసి అంతా పెయింటింగ్ చేపించేస్తే ఇంకా బాగుంటుంది. గుడ్. మీరు ఇక్కడ ఉండేందుకు సంతోషపడుతున్నారా? హ్యాపీనా? ఎందుకంటే మీకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. చూడండి, మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, మీ కాలేజీలలో చదివే పిల్లలు చాలామంది పేయింగ్ గెస్ట్లుగా ఉండో, లేకపోతే ఎక్కడన్నా పే హాస్టల్స్లో ఉంటే ఎంత లేదన్నా కానీ 5,000, 6,000 అట్లా లేనిది ఎక్కడ కూడా అకామిడేషన్ కానీ ఇంకోటి ఇవ్వరు. మీకు తెలిసే ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా. అట్లాంటిది మీకు ఏ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వం ఇక్కడ మీకు అన్ని వసతులతో ఇక్కడ కల్పిస్తూ ఉంది. మెనూ బోర్డు ఉంది కదా, దాని ప్రకారం అన్నీ వస్తున్నాయి మీకు ఇక్కడ. ఏ ఇబ్బంది ఏం లేదు కదా, అంత హ్యాపీనే. మీకు నాణ్యతమైన భోజనం ఇవ్వాలి అంతా చూసి. ఆ నాణ్యతలో లోపం వచ్చిందంటే అధికారుల, ఇక్కడ పనిచేసే వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ స్వార్థం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు మీరు కూడా ఒక స్థాయికి పోయిన తర్వాత, అరే మనం ఏ స్థితిలో నుంచి వచ్చాము, మనం ఎంత స్వార్థం లేకుండా పనిచేయాలి. ఆ రోజు మా వార్డెన్ సారో లేకుంటే కన్నా మాకు అన్నం పెట్టేవాళ్ళు, లేకపోతే మాకు చదువు చెప్పేవాళ్ళు, వాళ్ళు స్వార్థం కొద్ది ఉండింటే కన్నా మేము ఇంత ఎదిగే వాళ్ళం కాదు కదా అనేది మీకు కలగాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది రాబోయే తరాలకు. రేపు మీకంటే చిన్నపిల్లలు వస్తారు మీ దగ్గరికి, మీరే ఒక ఫ్యాకల్టీ కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక పోలీస్, ఒక ఎస్ఐ, ఏదైనా కానీ అయినప్పుడు మీ స్థితిగతులను అర్థం చేసుకోండి. మీ స్థితిగతులను, మీరు ఏ లెవెల్లో వచ్చాం, మన కింద ఉండే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసి సహకరిస్తే కన్నా, స్వార్థం లేకుండా పనిచేసి వాళ్ళకి న్యాయం చేస్తే కన్నా వాళ్ళు కూడా భవిష్యత్తులో పైకి వస్తారు అనేది. ఈ హాస్టల్ నుంచి మీరు బయటికి పోయారంటే, మేము పలానా హాస్టల్లో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, వార్డెన్ సార్ బాగా చూసుకున్నాడు, మెనూ ప్రకారం మాకు అన్నీ ఇచ్చేవాళ్ళు, అన్నీ సంతోషంగా ఉంది అని మీకు కలగాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైనా ఒక వీడియో పెడితే దాని కింద, సార్ ఆ టైంలో మీరు లేరు, మీలాంటి వాళ్ళు లేరు, మాకు చాలా దారుణంగా పెట్టేవాళ్ళు, పురుగులన్నం పెట్టేవారు, ఆ మెనూ ఏ రోజు దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కాదు, వారానికి 6 గుడ్లు ఇవ్వాలి, ఏ రోజు మాకు ఆ గుడ్లు ఇచ్చేవాళ్ళు కాదు,
చికెన్ 175 గ్రామ్స్ ఇవ్వాలి మీకు 6 మందికి 1 కిలో చికెన్ రావాలి. 6 మందికి 1 కిలో చికెన్ పెట్టాలి. రోజుకు 50 గ్రాములు అనమాట. 7 రోజులకు 350 గ్రాములు డివైడెడ్ బై 2 చేస్తే 175 గ్రామ్ ఈచ్ టైం రావాలి మీకు యాక్చువల్గా. అది ఏదైనా ఫ్లెక్చువేషన్ వల్ల రేట్లు ఎక్కువ పెరగడము తగ్గడం వల్ల కొంచెము అది ఏదైనా ఒక 20-30-40 గ్రాములు అట్లా ఇట్లు మేనేజ్ చేసుకుంటారు వాళ్ళ పర్ క్యాపిటా. ఎందుకంటే మీ ఈ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు పర్చేజింగ్ కమిటీ అంటూ ఉండదు, వార్డనే పర్చేజింగ్ కమిటీ. ఈ అన్ని మెనూ ప్రకారం రావాల్సిందే, అది మీ రైట్. ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు, ఏదో దానమో ధర్మమో ఏం పెట్టడంలే. మీకు ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు పుట్టినందుకు మీకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ఒక రైట్. ఈ రైట్ని ఎవరు కూడా కాలు రాసేదానికి లేదు. ఓకేనా? మీకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ నచ్చంది ఏదైనా ఒకటి చెప్తే మారుస్తాను, ఏదైనా మీ ఇష్టం. అన్నీ బాగున్నాయంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు ఏదైనా మార్చండి సార్ ఒకటి అంటే మారుస్తా. చెప్పండి ఓపెన్గా, పెద్ద పిల్లలు మీరు. ఉప్మా మారుద్దామా? ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? ఆ రోజు ఎగ్ ఉండదు, అయితే ఆ రోజు ఎగ్ ఉండదు. ఆ రోజు ఎగ్ ఇవ్వరు. ఆ ఎగ్గును ఎగ్ ఫ్రైడ్ రైస్కి వాడతారు. ఉప్మా రవ్వ చట్నీ బదులు అండి ఆనియన్స్ ఆయిల్ పర్ క్యాపిటా, దాని బదులు ఇవి పర్చేజ్. అది జస్ట్ మన ఆనియన్స్ బాగా వేయించి ఎగ్స్ ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ కొట్టేసి పొరటు చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆ బుక్ తీసుకోమా, దాంట్లో మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం కొత్తిమీర అట్లా కలిపేసి పెట్టేసి థర్స్డే. అవునా? చివరిగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, భవిష్యత్తులో మీరు మంచి స్థాయికి పోతే కనుక మీరు నిజాయితీగా హానెస్టీగా పనిచేయండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీలాంటి పేదవాళ్ళు ఇంకా దిగువ స్థాయి వాళ్ళను జలగలు పీడించినట్టు పీడిస్తూ ఉంది ఈ యంత్రాంగం. దానికి కొంచెం స్వస్తి చెప్పాలి మనం. అది మనకు 50,000 జీతం వస్తే ఆ 50,000లోనే మీ బడ్జెట్ను ప్లాన్ చేసుకోండి. మీరు 50,000 జీతం వచ్చింది కదా, 70,000 ఖర్చులు పెట్టారంటే ఆ 20,000 కోసం మీరు కక్కుర్తి పడాల్సి వస్తుంది. ఆ 20,000 కోసం మీరు లొంగిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంచెం తెలివితేటలు స్కిల్స్ ఉంటే కనుక మంచి సాఫ్ట్వేర్లో బ్రహ్మాండంగా జీతాలు సంపాదించవచ్చు. ఆ విధంగా కొంచెం నిజాయితీగా హానెస్టీగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.